ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ నడుస్తుంది అంటే అది పక్క ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనే విషయం పైన హాట్ టాపిక్ నడుస్తుంది. ఎన్నో సర్వేలు వస్తూ ఉన్నాయి, వాటిలలో ఎన్నో నిజం కూడా అంటున్నారు, ఎన్నో కొన్నిసార్లు ఫేక్ కూడా అంటున్నారు. అండ్ ఇంకా బెట్టింగ్ మహారాజులు అయితే సెల్ఫ్గా ఎన్నో సర్వేలు కూడా చేపించేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు రైస్ సంస్థ బెంగళూరులో అలాగే హైదరాబాద్లో జరిగిన ఎన్నోసార్లు ఎన్నికలకు సంబంధించి అలాగే ప్రిడిక్ట్ చేసిన ప్రతి ఒక్కటి అక్యురేట్ రిజల్ట్స్ని అయితే ఇచ్చిందనమాట. మరి ఈసారి అలయన్స్కి సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించి వేరే ఇతర పార్టీలకు సంబంధించి ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ అలయన్స్ విషయానికి వస్తే 51.88%లో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 43.49% వస్తుంది అని అంటున్నారు. ఇంకా అదర్స్ విషయానికి వస్తే 4.63 కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, నోటా వీటికి సంబంధించి. సో ఇప్పుడు మనం రైస్ సంస్థ వారు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 54 నుంచి 68 సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ముందటితో పోలిస్తే కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. టీడీపీకి 82 నుంచి 94 వరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈసారి చాలామంది జనాలు ఎక్కువ ఓటేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు అని అనుకోవచ్చు. జనసేన పార్టీకి 9 నుంచి 13 నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 3 స్థానాలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు. ప్రస్తుతం షర్మిల గారు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎప్పుడు కూడా అక్యురేట్గా మనకైతే రిజల్ట్స్ని అయితే అందజేస్తున్నా. ప్రస్తుతం ఈ రైస్ సంస్థ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఓవరాల్గా మొత్తం ఇంకా ఎన్ని నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనే విషయంకి వస్తే కూటమి 101 నుండి 114 వరకు ఏదైతే వాళ్ళు ప్రిడిక్ట్ చేశారో చాలా మట్టుకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేము అన్ని గెలుస్తామన్నారు. కానీ సర్వేలలో చాలా మట్టుకి మనకేమని తెలుస్తుంది అంటే అలయన్స్ ఏదైతే మనకి కూటమి ఉందో 101 నుండి 114 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. అంటే ముందు ఏదో ఎన్నో సర్వేస్ జరిగాయి, వాటన్నిటిలో కల్లా మనం చూసుకుంటే ఇది రియల్ సర్వే, అంటే ఎక్కువ మట్టుకు అక్యురేట్గా ఉంటుంది, ఇది నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి జనాలు కూడా నమ్ముతారు. అండ్ వైఎస్ఆర్సీపీకి 54 నుంచి 68 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే పోయినసారితో పోలిస్తే కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అదర్స్ విషయానికి వస్తే మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసుకోవచ్చు, లేదా నోటాకు సంబంధించి వీటిని తీసుకోవచ్చు. అదర్స్ విషయానికి వస్తే 0 to 2 అంటే ఏదో 2 స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ సర్వే పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు బెట్టింగ్ మహారాజులు చాలామంది ఏంటంటే సర్వేలు వాళ్ళ ఓన్గా చేయించుకుంటున్నారు. కానీ రైస్ సర్వే ఏపీ ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి ఇందాకనే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫైనల్ రిపోర్ట్ చూస్తూ ఉంటే అయితే జనాలు ఏదైతే ప్రిడిక్ట్ చేశారో మాకు మార్పు కావాలి అని అదైతే కనిపిస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనేది మనకి June 4th అయితే